శ్రీ ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకుందాం. మరి చూస్తున్న వారందరికీ కూడా మా శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈ సమయంలో కొన్ని వాక్యాలు మనం సత్యాలను గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం నుంచి సామెతల గ్రంథములో మనం చూద్దాం. 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూసుకుందాం. 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చాలు, అర్థం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటే సోమరి అని చెప్తుంది. సోమరి అంటే సోమరి ఎట్లా ఉంటాడంటే, మరి ఏ పని కూడా సోమరి చక్కగా చేయలేడు, ఏ పనిని కూడా చక్కగా చేయలేడు. ఇది కేవలం విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాము. ఇది కేవలం క్రైస్తవుల గురించి అండి, వేరే వాళ్ళ గురించి కాదు. ఏమనుకో, తప్పుగా తీసుకోవద్దు. సంఘం గురించి, దేవుని సంఘం గురించి మాట్లాడుతున్నాము. ఇది సోమరి అని, మరి సోమరిలాగా ఎవ్వరు విశ్వాసులు ఉండొద్దు. ఏ క్రైస్తవులు సోమరిలాగా ఉండొద్దు. మా శాతగాని వాడుగా ఉండొద్దు, బలహీనుడుగా ఉండొద్దు, శక్తిహీనుడుగా ఉండొద్దు, ఆత్మ లేనివాడుగా ఉండొద్దు, మరి మందిరంకు లేటుగా వచ్చేవాడుగా ఉండొద్దు, మరి దేవుని గుడిని ఎగ్గొట్టేవాడుగా ఉండొద్దు. అతన్ని సోమరివాడు అంటారు. హల్లెలూయా. ఏ పనినైనా లేటుగా చేస్తాడు, ఆయన సోమరివాడు అంటాడు. మరి ఏ ఉద్యోగంకైనా కానీ మరి లేటుగా పోవద్దు, లేటుగా పోతే సోమరివాడు అంటారు. మరి సోమరి సీమల యొద్దకు వెళ్ళి ఏమంటాడు? జ్ఞానము తెచ్చుకొనుము. హల్లెలూయా. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం. ఏ సమయంలో ఎట్లుంటున్నాయి, ఏ కాలంలో ఎట్లా ఉంటున్నాయి, మరి అవి పోషింపబడుతుంటున్నాయి అనేది మనం గమనించాలి. చదవండి. వాటికి న్యాయాధిపతి లేకున్నాను. చూడు, సీమలకు న్యాయాధిపతి లేడండి. చదువయా. పైన విచారణకర్త కూడా లేడండి. ఒక అధిపతి కూడా వాటికి లేడండి. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధ్యానము చేకూర్చును. హల్లెలూయా. చూడు, సీమలకు న్యాయాధిపతి లేడండి, పై విచారణకర్త లేడు, అధిపతి కూడా లేడు. ఒక చర్చిని చూసినట్లయితే చర్చిలో పాస్టర్ ఉంటాడు, ఇంకా అసిస్టెంట్ పాస్టర్ ఉంటాడు, సంఘ పెద్దలు ఉంటారు, లీడర్లు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మంచి సూచనలు ఇస్తారు.